చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు సర్వసాధారణం. కానీ చలికాలంలో మనకు తెలియకుండానే మరో ప్రమాదకర సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అదే హార్ట్ అటాక్. చలికాలంలో మనకు రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. దీంతో గుండె సమస్యలు చాలా ఎక్కువగా వస్తాయి. దీన్నే సైలెంట్ హార్ట్ అటాక్ అని కూడా అంటారు. సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. అందుకే బాధితులకు సకాలంలో చికిత్స చేయించడం చాలా ముఖ్యం. కానీ కొన్నిసార్లు గుండెపోటు లక్షణాలు గుర్తించడం చాలా కష్టం. చాలా మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం అదే. చలికాలంలో ఉదయం పూట గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చలికి శరీరంలోని రక్తనాళాలు కుంచుకుపోవడం వల్ల గుండెపోటు వస్తుంది. ఇది గుండె సీరలలో రక్త ప్రసరణ తగ్గిస్తోంది. దీని కారణంగా రక్తపోటు పెరుగుతుంది. కాబట్టి రక్తాన్ని పంప్ చేయడానికి గుండె చాలా కష్టపడాలి. దీంతో గుండెపై ఒత్తిడి పడి గుండెపోటు వస్తుంది. ఉదయాన్నే నిద్ర లేవగానే అలసటగా అనిపించడం, ఛాతిలో అసౌకర్యంగా ఉండటం, చలిలో ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం గుండెపోటుకు సంకేతాలు. అలాగే నిద్ర లేవగానే తల తిరగడం, వికారం, చల్లని చెమటలు వస్తుంటాయి. దవడ లేదా మెడనొప్పి తరచుగా రావడం, హార్ట్ బీట్ సరిగ్గా లేకపోవడం, ఛాతిలో దడ పుట్టడం వంటి లక్షణాలు కూడా గుండెపోటుకు సంకేతాలే అని నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి లక్షణాలు తరచుగా కనిపిస్తే డాక్టర్ని సంప్రదించడం మంచిది. చలికాలంలో రోజు వేడివేడిగా ఏదైనా తినాలని అనిపిస్తుంటుంది. అలా అని జంక్ ఫుడ్ ఎక్కువగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ లేదా చెడు కొలెస్ట్రాల్ వల్ల ధమనుల లోపల ఫలకం ఏర్పడుతోంది. ఇది రక్త ప్రవాహాన్ని తగ్గించడంతో పాటు సైలెంట్ హార్ట్ అటాక్ ప్రమాదాన్ని పెంచుతోంది. అధిక రక్తపోటు గుండె, ధమనులు, ఇతర ముఖ్యమైన అవయవాలపై ఒత్తిడి పెంచుతోంది. దీంతో సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. ఊబకాయం, అధిక బరువు అనేవి గుండెపై అనవసరమైన ఒత్తిడిని పెంచుతాయి. దీంతో సైలెంట్ హార్ట్ అటాక్ తో పాటు అనేక ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అధిక బరువు ఉన్నవాళ్లు చలికాలంలో ప్రతిరోజు వ్యాయామం చేయడం మంచిది. చలికాలంలో చాలా మంది అతిగా స్మోకింగ్ చేస్తారు. ఇది కూడా గుండెకు ప్రమాదకరమే. పొగలో ఉండే హానికర రసాయనాలు రక్తనాళాలను దెబ్బతీస్తాయి. దీనివల్ల గుండె నొప్పి ఏర్పడే ప్రమాదం ఉంది. విపరీతమైన చలిలో నడవడం, త్వరగా వ్యాయామం చేయడం, ఆహారం స్పీడ్గా మింగడం వంటివి చేయకపోవడం మంచిది.